అందరికి నమస్కారం. నేను మీ శ్రీకాంత్. గత కొద్ది రోజుల నుంచి రామచంద్రరావు గారు కానీ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ ఒకే ప్రకటన చేస్తా ఉన్నారు. చాలా సార్లు స్పందిద్దామని చెప్పి స్పందించలేకపోయినా, కానీ ఈ రోజు కూడా చూసిన ఈ పోస్టుని దీని మీద స్పందించాలి అని చెప్పి మేము ముందుకు వచ్చిన. కమ్యూనిజం అంతమైంది, కమ్యూనిజం అంతమైంది, అర్బన్ నక్సలైట్లుగా మారేలా స్టూడెంట్లకు నూరిపోస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు బహుశా భ్రమలకు పోతున్నారేమో అనిపిస్తున్నది. అంతమైంది అంటే గనక ఈ దేశంలో ఉన్న ప్రజలు కమ్యూనిజం అంతమైంది అని అనుకుంటారేమో అనే భ్రమలకు ఇట్లా పోతున్నారా? మీరు అంతమైంది అనే పదంలోనే అది అంతం కాదు అనే అర్థం ఉన్నది. ఈ రోజు కిషన్ రెడ్డి గారు కానీ కమ్యూనిజం అంతమైపోయినాక మీరు చెప్పేది ఏంది? మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మీ ఉద్దేశం ఏంది? కమ్యూనిజాన్ని అంతం చేయాలి అనే భ్రమలో ఉన్నారు, కానీ కమ్యూనిజం అంతం అనేది కాదు. ఈ సమాజం పుట్టుకతోనే ముడిపడి ఉన్నది కమ్యూనిజం. ఆదిమ సమాజంలో ఉన్న సమానత్వానికి మరో మారు పేరే ఆదిమ కమ్యూనిజం అనేది ఉన్నది. రామచంద్రరావు గారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరేదో మొరిగి కమ్యూనిజాన్ని అంతం చేస్తాము అనుకోవడం మీ భ్రమ. ప్రపంచ దేశాలలో విల్లు విరుస్తాంది కమ్యూనిజం ఏం చేస్తుంది అనేది ప్రపంచ దేశాల దిక్కు చూడండి, ఒకసారి తెలుస్తుంది. ఈ దేశంలో కమ్యూనిజాన్ని అంతం చేస్తామని చెప్పి సంకలు గుద్దుకుంటే కమ్యూనిజం అంతం కాదు. రామచంద్రరావు గారు, ఈ దేశానికి మీరు ఏం చేసిరో చెప్పండి. అప్పుడు ఈ దేశానికి ఉద్యోగాలను ఇవ్వండి, అప్పుడు కమ్యూనిజం అంతమైద్దా లేదా తెలుస్తుంది. ఈరోజు దేశంలో కాలిన కడుపులు, ఎండిన డొక్కలు, కార్చే కన్నీటి చుక్కలో ప్రతి చుక్కలో ప్రశ్నించే దాంట్లో కమ్యూనిజం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే కమ్యూనిస్టుల ఎర్ర జెండాలో చుక్కుంటది. ఈరోజు అమరులను వాళ్ళు చుక్కల్లాగా చూసుకుంటారు. ప్రతి ప్రశ్నించే గొంతుక కమ్యూనిజంతో ముడిపడి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. రామచంద్రరావు గారు, మీరు కమ్యూనిజం అంతం అయిపోయింది అని చంకలు గుద్దుకున్నంత మాత్రాన ఈ దేశంలో కమ్యూనిజం అంతం కాదు. ఈరోజు ప్రతి పేదోడి సహజంగా జరిగే జీవన విధానంలో కమ్యూనిజం ముడిపడి ఉంటది. మీరు ఒక్కసారి చూడండి. మీరేదో భ్రమలకు పోయి ప్రజల్లో చెప్పినంత మాత్రాన కమ్యూనిజం అంతమవుతుంది అనేది మూర్ఖత్వం. కమ్యూనిజాన్ని అంతం చేస్తాము అనుకోవడం మీ భ్రమ. కాబట్టి కమ్యూనిజాన్ని అంతం చేసే అటువంటి శక్తి పుట్టదు. మీరు అంతమవుతుంది అని అనుకున్నంత మాత్రాన కమ్యూనిజానికి మరణం ఉండదు. కమ్యూనిజం ఇక అయిపోతుంది అన్న తరులో ఎవడో ఒకడు పేదోడు ఎత్తుకొని ఆ జెండాను ఎత్తుకొని వస్తాడు. కాబట్టి కమ్యూనిజానికి అంతం అనేది లేదు, ఉండబోదు. రామచంద్రరావు గారు, మీరు ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో మీరు పిచ్చోరలాగా ముద్రేసుకోకండి. కమ్యూనిజం ప్రతి పేదోడి ప్రతి పోరాటంలో, ప్రతి ప్రశ్నించే గొంతుకలో, ఎగిరే ప్రతి ఎర్ర జెండాలో కమ్యూనిజం ఉంటది, విలుస్తుంది. అది ఈ దేశంలో ఎప్పుడూ పోరాటాల వైపే ఉంటుంది. దేశ స్వాతంత్రం మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేశంలో కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలు నిలబడ్డాయి, వాళ్ళు చేసిన పోరాటాలు నిలబడ్డాయి. ఈ దేశం కోసం వారి పోరాటాలే చరిత్రలుగా మారినాయి. మీకు చరిత్ర చెప్పుకోవడానికి ఎవరు లేడు. కాబట్టి చరిత్రలో ఈరోజు మీరు ఆర్ఎస్ఎస్ స్థాపించిన వాళ్ళ కానుంచి మొదలుకుంటే మీకు దేశం కోసం పోరాడిండు అని చెప్పుకోవడానికి ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడన్నా మీ ఆర్ఎస్ఎస్ లో ఎవరు లేరు ఈ దేశం కోసం పోరాటం చేసిన దాంట్లో. ఈరోజు బీజేపీ పార్టీ చేసిందా అంటే, బీజేపీ పార్టీ స్వాతంత్రం వచ్చినాక 1980లో ఎవరో పెట్టిన పార్టీని గుంజుకొని పెట్టుకున్న పార్టీ చరిత్ర మీది. మీరు ఎప్పుడో పుట్టిన అంటే మీరు పుట్టక ముందు పుట్టిన కమ్యూనిజం గురించి మాట్లాడితే ఎట్లా రామచంద్రరావు గారు? కాబట్టి దయచేసి మీరు ఆ భ్రమలకు పోకుండా దేశంలో కమ్యూనిజం ఎప్పుడు ఉంటది. ప్రజలలో నిరంతరం విలసిల్లుతుంది, పోరాటాలలో నిరంతరాయంగా అది వెరుస్తుంది, వేగు చుక్కలాగా నిలబడితేనే ఉంటది. ఎంతో మంది మహాత్ములను, పోరాట యోధులను సృష్టిస్తుంది. కమ్యూనిజానికి మరోసారి చెప్తున్నా, కమ్యూనిజానికి అంతం ఉండబోదు. మీరు రాసిపెట్టు.